హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే సండే రోజు మార్నింగ్ దిండి ముగ్గు అనమాట. అంటే పండగ సీజన్ కాబట్టి నెల రోజులు కూడా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటాము. ఇల్లంతా కలకల్లాడుతూ పండగ వాతావరణంతో మా గోదావరిల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది కదా. అలాగే ఈరోజు వీడియోలో నా ముగ్గు వచ్చేసి 15 చుక్కలు ఒకటి వచ్చేంత వరకు అనమాట. ఈ ముగ్గును చూసి మా వారైతే సంక్రాంతి స్పెషల్ అసలైంది చేయలేదేంటి ఇంకా అని అడిగారు. ఆయన గుర్తొచ్చింది ఇప్పుడు. అయితే నేనైతే అదే చేస్తున్నానని చెప్పాను. ఈరోజు ఏంటని అనుకుంటున్నారా? అయితే ఏముందండి, సంక్రాంతి అంటే స్పెషల్ సున్నుండలే కదా. అలాగే ఈరోజు సున్నుండలు అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ సున్నుండలో సపరేట్గా ఒక వీడియో అయితే పెట్టానండి. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇందులో కూడా నేను వివరంగానే పెట్టాను, చూస్తూ ఉండండి. అలాగే ముందు నేను వెన్నప్పాలు పాకుండలు వేసిన వీడియో ఎలా ఉంది ఏంటి చెప్పండి. వీడియోస్ సంక్రాంతి వీడియోస్ అనేది ఇంకా వస్తూ ఉంటే చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా ఈరోజు చిన్న చిన్న మొత్తం క్లీనింగ్ చేసుకున్నామండి. అంటే మా పైన అంతా ఇల్లంతా దులుపుకున్నాం అనమాట. ఇల్లంతా దులుపుకొని సర్దుకున్నాం పైన. అదిని అంటే మొన్నే సామాన్ తోమేసుకున్నాం కదా నోములకి, అందుకనేసి ఈరోజైతే ఇంక తోముకోలేదండి. అవే తీసి మళ్ళీ దులుపుకొని సర్దుకొని పెట్టేసుకున్నాం అనమాట. అంటే మళ్ళీ నోములకే కదా, ఎన్నాళ్ళు అవుతలేదు కదా. మేము సంవత్సరానికి ఒకసారి తోముతాను అనమాట సామాన్లు. అస్తమాని తోమము, అదంత ఈజీ కూడా కాదు. సంవత్సరానికి ఒకసారి మొత్తం అన్నీ కూడా సామాన్లు అనేవి తోముకుంటాము. నోములకైతే చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఇంక మళ్ళీ మొత్తం అంతా దులిపి పెట్టేసుకున్నాము. ఎప్పుడూ నీట్గానే ఉంటుంది, కానీ ఇంకా దులుపుకోవడం అన్నది పండగలో ఇంక మామూలు విషయమే. అది చేసుకుంటూ నా పనులు అనేవి చూపిస్తానమాట. ఇంక ఈరోజు ముగ్గు అయితే ఇదండి. ఎలా ఉంది ముగ్గు? నచ్చిందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అది సున్నుండలు అంట. మా వారైతే అన్నారు ప్లేట్లో సున్నుండలు పెట్టినట్టు ఉంది ముగ్గు అని చెప్పేసి. అలాగే అనిపించింది నిజంగానే. సో ముగ్గు అయితే చాలా బాగుంది కదా. సో ఇంక ఇదనమాట. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత అయితే ఇంక మార్నింగ్ ఇంకా డైలీ చాలాసార్లు అయితే మీకు చూపించాను. అంబలి కాచాను, అలాగే వేడి నీళ్ళు. ఇంకా టిఫిన్ వచ్చేసి రొట్టె, మినప రొట్టె ఉంటుంది కదా, అదైతే వేసాను ఇంక అందరికీ కలిపి. ఎందుకంటే అప్పటికే మేము దులుపుడు అనేది దులిపేసామన్నమాట. అందరికీ ఒక రొట్టె చేసి దాన్నే ఇంకా 4 పీసెస్ కింద కట్ చేసి తినేసాము ఇంకా అందరమును. ఇంక ఇల్లు అయితే ఇక చూసారు కదా. ఇంకా ఇలాగైతే సర్దుకున్నాం. ఇంకా చాలా పని ఉంది. ఇంకా దేవుడి సామాన్లు ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంకా సర్దుకోవాలన్నమాట. ఇంకా అదైతే ఇంకా చిన్న పని ఉంది, దానివల్ల ఆగిపోయింది. అదేంటన్నదో తర్వాత చెప్తాను. సో ఇంకైతే ఇంకా మినువులు అయితే వేపేసుకుంటున్నాను నేను. చాలామంది ఏంటంటే తెల్లని మినువులతో చేసుకుంటారు. అవి వైట్గా ఉంటాయి కదా. మా వారికి అయితే వైట్గా ఉంటాయి కదా సున్నుండలో, దానివల్ల అయితే ఆయనకి అంత ఇష్టం ఉండదంట. మా అత్తయ్య గారు అయితే ఇలా చేసేవారని చెప్పేసి అలాగే చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఆయనకి అలాగే నచ్చుతాయి, అలాగే తింటారు. అందుకని నేనైతే మినువులతోనే చేస్తున్నాను. తెల్ల మినువులు కాకుండా, పొట్టు తీసినవి కాకుండా, పొట్టు తీయలేని వాటితోనే. ఇంకా ఇక్కడ వాళ్ళైతే సినిమా చూస్తూ ముగ్గురు కూడా బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నారనమాట. ఇది వచ్చేసి ఇంక ఈవినింగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇంక మటన్ కర్రీ చారు పెట్టేసాను. ఇంకా ప్రాసెస్ అంతా ఇంకా తీయాలని అంటే మర్చిపోయాను అనమాట తీయడం అదిని వీడియో, అందుకని అయితే తీయలేదు. ఇంకా పిల్లలు అయితే ఇంకెవరి బట్టలు వాళ్ళే మడత పెట్టుకుంటారు, వాళ్ళే సర్దుకుంటారనమాట. అలాగే సెలవుల్లో సండే రోజున దీని ఎవరి బట్టలు వాళ్ళే బీరువాలో సర్దుకొని పెట్టుకుంటారు. ఎప్పుడన్నా చూపిస్తానులేండి. ఇంక నేనైతే వాళ్ళు అలా చేస్తున్నారు కదా అని చెప్పి నేనైతే మినుములు అయితే వేపుకుంటున్నాను. మినుములు ఒక 40 నిమిషాలు 50 నిమిషాలన్నా, ఒక గంట అన్నా పడుతుందండి. జాయిగా స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎలా పడితే అలా వేయించేసుకుంటే టేస్ట్ అనేది అంతగా బాగోదన్నమాట.
సో నేనైతే ఇంక మినువులు అయితే వేయించేసుకుంటున్నాను. చాలా సిమ్లో పెట్టాను, మీకు చూసారు కదా చూడడం అయితే. అలా సిమ్లో పెట్టుకొని అయితే చాలా టైం పడుతుంది. అయినప్పటికీ ఇవి వేపుకుంటూ మధ్య మధ్యలో నా పనులు నేను చేసుకుంటూ బెల్లం అయితే కొంచెం చెదగొట్టాను. మిగతాదంతా మా అబ్బాయిని వాడు నేను చెదగొడతానని వస్తే ఇంకా వాడికి అయితే ఇచ్చానమాట. వాడైతే ఇంకా దీంతో అయితే ఇలాగ కొట్టాడనమాట. ఇంకా అది బెల్లంలో కలిపేస్తాను. అది ఇంకా మిల్లుకి అయితే ఇచ్చేసానండి. మిల్లు మాకు ఇక్కడ పక్కనే, మిల్లుకి అయితే ఇచ్చేసాను అనమాట. బట్టలు మడతెట్టేసాక వీళ్ళు అయితే ఇంకా మంచంది అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, అదైతే ఫోల్డ్ చేస్తున్నారనమాట మా నాన్నమ్మని, హరిణి శ్రీలత. అయితే ఇవి ఇంకా మిల్లుకి అయితే ఇచ్చేద్దాము అనుకుంటున్నాను. అలాగే ఈవినింగ్ పూజ. ఇలాగ ఇందులో ఏమన్నా మీకు మార్పు కనిపించిందా లేదా అన్నదైతే నాకు కామెంట్ చేయండి. ఏమన్నా పాత వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏమన్నా మీకు కనిపించిందా లేదా అన్నది. ఇంకా మిల్లు పెట్టుకొని వచ్చేసాక బెల్లం అయితే కలిపేసుకున్నాను. ఇది ఇంక 2 days అలా ఉంచేసి తర్వాత మళ్ళీ కొంచెం మిక్సీ పడితే అప్పుడు టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. ఇంకా నైట్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని, రేపు సోమవారం కదా ఇంకా క్లీన్ చేసుకొని ఇల్లంతా తడిగుడ్డ అది పెట్టేసుకున్నాక ఇల్లు అనమాట. అలాగే రేపటికి బాదం పప్పు, జీరా వాటర్ అవి నానబెట్టేసుకున్నాను, మెంతులు అవి వేసుకొని. అదైతే మా పిల్లలే నానబెట్టేస్తారు. అండ్ మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ నానబెట్టేస్తారనమాట డైలీ కూడా. నేనైతే ఇంకా ఈ లోపల ఇవన్నీ తోముకోవడం, ఇవన్నీ సర్దుకోవడం అవన్నీ చేసుకుంటాను అనమాట. ఇంకా అన్నీ సర్దేసుకొని తడగొడ్లు పెట్టేసుకొని మండే రోజుకి అయితే ఫ్రెష్గా అయితే అయిపోయింది. ఇంక మార్నింగ్ లేచి బయట అది తుడుచుకొని కల్లాపు వేసుకొని మామూలుగా ఉండడమే, ఇంకా పూజ చేసుకోవడమే. సో ఈరోజు ఈ వీడియో ఇదనమాట. మీకు ఎలాగ అనిపించింది, నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.